నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆటో సేవలో కూటమి ప్రభుత్వం అని ఒక నినాదాన్ని ఎంచుకున్నారు. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు, అధికారుల సమక్షంలో ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం. మరి ఈ స్కీము ఈరోజు ఆటో డ్రైవర్లకి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000కు పైబడి ఆటో డ్రైవర్లని అర్హులుగా గుర్తించి వాళ్ళకి దాదాపుగా 436 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్కి జమ చేశారు. ఇంకా వేలాది మంది అర్హత కలిగిన ఆటో డ్రైవర్లు ఉన్న వారికి మరి ఎక్కడ కూడా ఇంకా మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత రాలేదు కాబట్టి వీళ్ళకి మాత్రమే పరిమితి చేశారు. సహజంగా రాజకీయాల్లో మరి ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు స్కీమ్స్ ఇనాగ్రేట్ చేసినప్పుడు ఎక్కడా కూడా ఆ స్కీమ్కి సంబంధించిందో లేకపోతే ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన కార్యక్రమం లేకపోతే ఆ యొక్క ప్రజలకు సంబంధించిన కార్యక్రమం అయినా కూడా ఎక్కడ కూడా ఒకేలా ఉంటారు. అంటే ఒకే డ్రెస్ కోడ్, అంటే ఆయన డ్రెస్ కోడ్ ఏముందో అదే కోడ్తో ఉంటారు. కానీ ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం అనే నినాదంలో చంద్రబాబు నాయుడు గారు విజయవాడ కేంద్రంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. వేదిక పైన సీఎం గారు కూడా కాకి షర్టు ధరించారు. సీఎం గారే కాదు, పక్కనే ఉన్న డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అందరూ కూడా పక్కనే కూర్చోబెట్టుకున్నారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కాకి షర్ట్లు ధరించారు. మరి చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, కొంతమంది అధికారులు కాకి షర్ట్లు ధరించారు. కొన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు, పల్నాడు జిల్లా కలెక్టర్ కూడా కాకి షర్టుతోనే దర్శనమిచ్చారు. అదేవిధంగా కొన్ని జిల్లాల కలెక్టర్ ఆ విధంగా కాకి షర్ట్లు వేసుకున్నారు. మరి ఈ షర్ట్స్ బ్రాండింగ్ మరి కొత్త రకంగా ఉంది వేళ, గతంలో ఎప్పుడు లేదు. అంటే గతంలో ఏలూరులో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసినప్పుడు అప్పుడున్న వైఎస్ఆర్సీపీలో ఉన్న టైంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఇనాగ్రేట్ చేసినప్పుడు కాకి షర్ట్ వేసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆటో డ్రైవర్లతో మీటింగ్ బహిరంగ సభ పెట్టి వాళ్ళ అకౌంట్లో జమ చేశారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకి షర్ట్ వేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కాకి షర్టు ధరించే ఆటో డ్రైవర్ల మనసును గెలుచుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేశారు. ఈ బ్రాండింగ్ ఏంటో, డ్రెస్ బ్రాండింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్తగా చర్చకు దారితీస్తుంది. మన వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా కాకి షర్ట్లు వేశారు. కొన్ని జిల్లాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు స్వయంగా ఆటోలు నడిపారు. మన ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు ప్యూర్లీ కాకి డ్రెస్, ప్రత్యేకంగా కాకి డ్రెస్, ప్యాంటు షర్టు కుట్టించుకుని ఏదో మీటింగ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కాకి షర్ట్ ఇస్తే వేసుకోవడం కాకుండా ఒక డ్రెస్ ఓన్గా ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు కుట్టించుకుని ఒక మంచి డ్రెస్ నీట్గా డ్రైవర్లకి, అంటే ఒక సంఘీభావంగా ఆటో డ్రైవర్లతో వాళ్ళతో మమేకమయ్యే తీరుగా ఒక ఆటోలో డ్రైవింగ్ చేస్తూ, అదేవిధంగా మళ్ళీ ఆటోలోనే కొంతమంది దగ్గరికి ప్రజలకి అభివాదం చేస్తూ ర్యాలీగా బయలుదేరారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు. ఇట్లాగే ఏలూరు మేయర్ నూర్జహాన్ పెద్దబాబు గారు కూడా కాకి షర్ట్ వేసుకుని వేదిక మీద దర్శనం ఇచ్చారు. మరి కొన్ని జిల్లాల్లో అధికారులు అసలు కాకి షర్ట్లు ధరించాల. మరి చంద్రబాబు నాయుడు గారి వేళ ఒక కొత్త రకం బ్రాండింగ్ షర్ట్స్, చొక్కాలు ఇవి ధరించి రాష్ట్రం అంతా కూడా చేసే ప్రయత్నం. ఎమ్మెల్యేలు అయితే చాలా వరకు కాకి షర్ట్లే వేశారు. కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కాకి షర్ట్లు జోలికి వెళ్ళలేదు. మరి నాదెండ్ల మనోహర్ గారు కానీ, అటు కాకినాడలో మంత్రి కానీ, రాజమండ్రిలో కానీ, అదేవిధంగా గుంటూరులో కానీ ఈ మంత్రులు ఎవరు కూడా కాకి షర్ట్లు ధరించాల. కొంతమంది అధికారులు, ఎమ్మెల్యేలు, ఒక్కొక్క ఎమ్మెల్యే కమిటెడ్గా ఉన్న ఎమ్మెల్యేస్, పార్టీ కోసం నిబద్ధత పనిచేసే ఎమ్మెల్యేలు, కొంతమంది అయితే మరి ఆ యొక్క ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వారి యొక్క వారితో కలిసి ప్రయాణం చేసేలా, వాళ్ళతో కలిసిమెలిసి ఉండే ఒక సంఘీభావం తెలియజేసే విధంగా సింబాలిక్గా ప్యూర్లీ ఒక డ్రెస్, కాకి డ్రెస్ కుట్టించుకుని చక్కగా కార్యక్రమం అయ్యేంత కూడా అదే డ్రెస్లో కొనసాగారు.
మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టిగారు లాంటి వ్యక్తులు. మరి మిగిలిన జిల్లాలో ఓన్లీ కాకి షర్ట్లకే జస్ట్ అక్కడ కాకి షర్ట్ వేసుకుని మళ్ళీ యథావిధిగా షర్ట్ తీసిన సందర్భం. మరి ఏలూరు ఎమ్మెల్యే గారు ఒక ప్రత్యేక ఆకర్షణగా మిగిలారు కాకి డ్రెస్లో. మరి ఒక మంచి సాంప్రదాయంగా మంచి దుస్తులు ముందుగానే కుట్టించుకున్నారు. చక్కగా ఒక ప్రత్యేక దృష్టి ఆకర్షించేలా మరి ఆయన డ్రెస్ కోడ్ కూడా చాలా బాగుంది. చక్కగా వాళ్ళతో మమేకమయ్యారు డ్రైవర్లతో. మరి వాళ్ళు కూడా మా ఎమ్మెల్యే గారు మాతో పాటు ఒక కార్మికుడిగా, ఒక ఆటో డ్రైవర్గా ఒక డ్రెస్ కోడ్ మాతో సంఘీభావంగా కుట్టించుకుని వారు ఓన్ డ్రెస్ చక్కగా సొంత డబ్బులతో డ్రెస్ కుట్టించుకుని ఉన్నారనేది కూడా డ్రైవర్లందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏ స్కీము ఇప్పటివరకు రిలీజ్ చేసిన స్కీముల్లో డ్రెస్ కోడ్ లేదు. ఈరోజు ఆటో సేవలో కూటమి ప్రభుత్వం అన్న దాంట్లో మాత్రమే డ్రెస్ కోడ్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్రపతి కూడా అధికారులు రాజకీయ నాయకులు కూడా ఈ డ్రెస్ కోడ్ పాటించారు. ఒక కొత్త తరహా రాజకీయాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డ్రెస్ కోడింగ్ విధానంలో కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.